వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా క్షోణితలంబు నన్ను తురుసోకగ బొక్కెను తింతు సైకత శ్రోణికి జంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి దోయ జాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్య వాణికిన్ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత తృతీయాధ్యాయమైనటువంటి కర్మయోగంలో 35వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఇంతవరకు ఈ అధ్యాయంలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకుంటే, 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం మొదలుపెట్టిన తర్వాత దానిలో జ్ఞానయోగాన్ని కర్మయోగాన్ని రెండింటి గురించి కొంచెం వివరించగా అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, కర్మ కంటే జ్ఞానయోగమే గొప్పదని నీ అభిమతమైతే నన్ను హింసాత్మకమైనటువంటి ఈ కర్మకి ఎందుకు వినియోగిస్తున్నావు, అంటే యుద్ధానికి. నీ వాక్యాలన్నీ చూస్తుంటే నాకు సందేహంతో నా మనసు భ్రమిస్తోంది. ఈ రెండిట్లో కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ ఈ రెండిట్లో ఏది నేను ఆచరిస్తే శుభాన్ని పొందగలనో చెప్పు అని చెప్పేసి అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు. అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, అర్జున, సృష్టి మొదలుపెట్టే ముందు నేను ఈ జగత్తులో ఉన్న జ్ఞానాధికారులందరికీ జ్ఞానయోగాన్ని, నిష్కామ కర్మయోగులకి కర్మయోగాన్ని అనేటువంటి 2 అనుష్ఠానాలు చెప్పి ఉన్నాను. ఈ రెండూ కూడా గొప్పవే. దీనిలో ఏది శ్రేష్టం అనే ప్రశ్నకి తావులేదు. చిత్తశుద్ధి వల్ల జ్ఞానం కలిగే వరకు వర్ణాశ్రమం ఉచితాలైనటువంటి కర్మలని ఆచరించడం మేలు. కర్మలు ఆచరించకుండా ఎవరు జ్ఞానాన్ని పొందలేరు. కేవలం కర్మలు విడిచిపెట్టడం వలన సిద్ధి అంటే మోక్షం కలగదు. కర్మత్యాగం అంటే అనాసక్తి. కర్మల్ని త్యజించడం అసాధ్యం. కర్మ చేయకుండా ఎవరు ఒక్క క్షణం కూడా ఉండలేరు. అందరూ కూడా ప్రకృతి సహజమైనటువంటి నా మాయ అయినటువంటి ప్రకృతి సహజమైనటువంటి సత్వరజస్తమో గుణాలకి లోబడి కర్మలు చేయడానికి బాధ్యులవుతున్నారు. ఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సుతో ఇంద్రియ విషయాల్ని స్మరిస్తూ ఉంటాడో అతడు కపటి అని చెప్పబడతాడు. ఎవరైతే వివేకయుక్తమైన మనస్సుతో జ్ఞానేంద్రియాలను నిగ్రహించి అనాసక్తుడై కర్మేంద్రియాలతో కర్మానుష్ఠానం చేస్తున్నాడో అతడు చిత్తశుద్ధి పొంది జ్ఞానాన్ని పొందుతాడు. కాబట్టి నీవు శాస్త్రవేత్తమైనటువంటి
నిత్యకర్మని ఆచరించు. కర్మను చేయకుండా ఉండడం కన్నా చేయడమే ఎంతో మేలు. కర్మహీనుడైతే దైనందిన జీవితం కూడా గలవదు. ఈశ్వర ప్రీత్యర్థం అనుసరించే కర్మ చాలా గొప్పది. దానివల్ల భగవంతుని ఉద్దేశించి కర్మలను ఆచరించినట్టయితే ఎటువంటి బంధనం ఉండదు. అలా కాకుండా ఇతర కర్మల వల్ల మనుష్యుడు ఆ కర్మ చేత బంధింపబడతాడు. కాబట్టి నువ్వు అనాసక్తితోటి కర్మల్ని ఆచరించు. సృష్టి ఆరంభంలో బ్రహ్మ జీవులతో పాటు యజ్ఞాలను కూడా సృష్టించి ఈ యజ్ఞాలతోటి మీరు సదా సమృద్ధిని పొందుతారు. కాబట్టి ఈ యజ్ఞాలు మీకు మీ కోరికలు తీర్చే కామధేనువులు అవుతాయి అని చెప్పాడు. మీరు ఈ యజ్ఞాలు చేసి దేవతలకు ప్రీతి కలిగించండి. దేవతలు మీకు వర్షాదులతో అనుగ్రహించి మీ కోరికలు తీరుస్తారు. ఇట్లు మీరు పరస్పరం ఒకరికొకరు ప్రీతితో ఉండి పరమశ్రేయమైనటువంటి మోక్షాన్ని మీరు పొందగలుగుతారు. యజ్ఞాల వల్ల దేవతలు సంతోషించి మీకు కోరిన భోగాలన్నీ ప్రసాదిస్తారు. కానీ ఆ దైవదత్తాలైనటువంటి ఆ వస్తువుల్ని మీరు దేవతలకు నివేదించకుండా అనుభవించకండి. అలా అనుభవిస్తే మీరు పాపులు అవుతారు. ఎవరైతే యజ్ఞశేషాన్ని భుజిస్తారో వారు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. కేవలం తమ కొరకే వండుకునే వాళ్ళు పాపాన్ని భుజిస్తున్నట్టు లెక్క. అలా కాకుండా అన్నం నుండి ప్రాణుల శరీరాలు పుడతాయి. అన్నం మేఘం అంటే వర్షం నుంచి పుడుతుంది. మేఘం యజ్ఞం వలన కలుగుతుంది. ఈ యజ్ఞం హోమాది కర్మల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కర్మ వేదాల నుంచి కలుగుతుందని గ్రహించు. వేదాలు పరమాత్మ నుంచి వెలువడ్డాయి. కాబట్టి సర్వవ్యాపి అయిన వేదం సదా యజ్ఞంలో ప్రతిష్ఠితమై ఉంటుంది. అనగా వేదాల ఆధారంగా యజ్ఞాలన్నీ జరుగుతూ ఉంటాయి. అర్జున, ఎవరైతే ఈశ్వరుడి చేత ఈ విధంగా నియమింపబడినటువంటి ఈ కర్మచక్రాన్ని అనుసరించడో అతడు ఇంద్రియాసక్తుడు, పాపజీవి అయి అతని జీవితాన్ని వ్యర్థమవుతుంది. అతను వ్యర్థమైన జీవితాన్ని గలుపుతాడు. అలా కాకుండా ఎవరైతే ఆత్మయందే ప్రీతిని, ఆత్మయందే తృప్తిని, ఆత్మయందే సంతోషాన్ని పొందుతాడో అతనికి ఎటువంటి కర్తవ్యం ఉండదు. ఈ జగత్తులో ఆత్మజ్ఞునికి కర్మానుష్ఠానం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. చేయకపోవడం వల్ల ఎటువంటి పాపము కలగదు. ఎందుకంటే అతనికి బ్రహ్మ దగ్గర నుంచి పిపీలోకం వరకు ఏ ప్రాణితోటి కూడా అతనికి ఎటువంటి ప్రయోజనకరమైనటువంటి సంబంధం ఉండదు. అటువంటి సంబంధం లేని వారు ఎవరు కూడా కర్మలు చేయకపోయినా పర్వాలేదు. కాబట్టి నువ్వు అనాసక్తుడిపై ఎల్లప్పుడూ కర్మల్ని ఆచరించు. అలా ఆచరించే మనుష్యుడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. జనకాది ఋషులు, బ్రహ్మర్షులు ఈ విధంగానే కర్మ చేసి ఆత్మజ్ఞానాన్ని పొందారు. చిత్తశుద్ధి నిమిత్తం నీకు కర్మలతో పని లేకపోయినా, నువ్వు గొప్పవాడివే, ఆత్మజుడివే అయినా కానీ లోక సంగ్రహం కోసమని, లోకం కోసం అని చెప్పేసి జనులందరినీ ధర్మనిరతులుగా చేయడం కోసం నువ్వు కర్మను చేయడం మంచిది. శ్రేష్ఠులైన వ్యక్తుల యొక్క ఆచరణనే ఈ జనసామాన్యం అనుకరిస్తుంది. వారు దేనిని ప్రమాణ బుద్ధితో ఆచరిస్తారో సాధారణ జనులు కూడా దాన్నే అనుసరిస్తారు. పార్థ, ముల్లోకాలలో నాకు ఏ విధమైనటువంటి కర్తవ్యము లేదు. నేను పొందినది కానీ పొందవలసింది కానీ లేదు. అయినా లోకంలో ఆదర్శం నిలపడం కోసమని నేను ఎల్లప్పుడూ కర్మలు చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడైనా ప్రమత్తుడినై కర్మలను ఆచరించకుండా ఉంటే జనులు సర్వవిధాలా నన్నే అనుసరిస్తారు. ఈ కర్మలు నేను చేయకపోయినట్టయితే లోకాలన్నీ నశించుతాయి. అంతేకాకుండా నేను వర్ణసంకర కారకుడనై ప్రజల వినాశానికి కారకుడవుతాను. అర్జున, ఎవరైతే ఆసక్తులై కర్మలను ఆచరిస్తారో అలా జ్ఞానులు అనాసక్తులై లోకహితార్థం కర్మలు చేస్తుంటారు. అర్జున, అజ్ఞులు ఎవరైతే ఉంటారో వారు ఆసక్తులై కర్మలను ఆచరిస్తారు. కానీ జ్ఞానులు మాత్రం అనాసక్తులై లోకహితార్థం కర్మలను చేస్తారు. అవివేకులైన కర్మాసక్తుల బుద్ధిని చెలింపచేయకూడదు. జ్ఞాని తాను అప్రమత్తుడై కర్మలు చేస్తూ వారు కూడా కర్మలు చేసేటట్టుగా చూడాలి. ప్రకృతికి చెందిన త్రిగుణాలతోటి ఈ కర్మలన్నీ చేయబడుతున్నాయి. కానీ అహంకారంతో మనస్సు చెడినవాడు ఈ కర్మలన్నిటికీ కర్తను నేనే అని భావిస్తుంటాడు. ఈ గుణకర్మల రీతిని ఎరిగినటువంటి తత్వజ్ఞుడు ఎవడైతే ఉంటాడో అతడు సత్వగుణ పరిణామాలైనటువంటి
ఇంద్రియాలు తమోగుణ పరిమాణాలైనటువంటి విషయాల్లో ప్రవర్తిస్తున్నాయి. కానీ ఈ ఆత్మకి ఎటువంటి సంగము లేదు, అంటే ఎటువంటి సంబంధము లేదు అని గ్రహించి వాటి యందు ఆసక్తి కాకుండా ఉంటాడు. ప్రకృతి గుణాల చేత భ్రాంతులైన వారు ఇంద్రియ వ్యాపారాలలో ఆసక్తులవుతున్నారు. సర్వజ్ఞుడైన తత్వవేత్త అటువంటి వారిని కలవరపెట్టకూడదు. కాబట్టి నీ వివేక బుద్ధితో సమస్త కర్మలను నాకు అర్పించి నిష్కాముడివై మమతారహితుడివై శోకం వదిలిపెట్టి యుద్ధం చేయి. ఏ మానవులు శ్రద్ధావంతులు అసూయారహితులు అయ్యి ఈ నా మతాన్ని సర్వదా అనుసరిస్తారో అట్టివారు కూడా కర్తృత్వ బుద్ధి అనేటువంటి బంధం నుంచి విముక్తులవుతారు. ఈ సిద్ధాంతాన్ని నిందిస్తూ ఆచరించకుండా ఉండేటువంటి వివేకహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి జ్ఞానం లేనివారు, మూఢులు, పరమార్థ భ్రష్టులు అని తెలుసుకో. జ్ఞాని కూడా తన ప్రకృతిని అనుసరించే ప్రవర్తిస్తున్నాడు. అలాగే జనులు కూడా ప్రకృతిని అనుసరించే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ప్రకృతి బలీయం. నేను కానీ మరెవరైనా కానీ శాసించినా నిషేధించిన ఫలితం ఉండదు అని అనుకుని ఎవరూ కూడాను పనులు మానేయకూడదు. ఇంద్రియాలన్నిటికీ అనుకూల విషయాల్లో ఆసక్తి, ప్రతికూల విషయంలో ద్వేషం ఉంటాయి. కాబట్టి వాటికి వశం కాకూడదు. అలా వశం అయినట్టయితే అవి జ్ఞానాన్ని సంపాదించే వాళ్ళకి ప్రతికూల మార్గాలుగా ఉంటాయి. గుణరహితమైనటువంటిదైనా కూడా తనకు విహితమైనటువంటి ధర్మాన్ని, కర్మని ఆచరించడమే శ్రేష్టం. అటువంటి స్వధర్మంలో మరణం సంభవించినా అది ఉత్తమే. కానీ పరధర్మం ఆచరించడం భయంకరమైనది అని చెప్పాడు. ఇంతవరకు మనం కింద భాగంలో తెలుసుకున్నాం. ఈ భాగంలో 36వ శ్లోకం నుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. అవన్నీ విన్న తర్వాత అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఇలా అడుగుతున్నాడు. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. అధకేన ప్రయుక్తః అయం ప్రయుక్తోయం అవుతుంది. పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి అవుతుంది. వార్ష్ణేయ బలాదివ అవుతుంది. నియోజితః. ఇది పదవిభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. అధ అయితే ఇప్పటిదాకా నువ్వు చెప్పావు కదా, అదంతా వింటే నాకు ఈ అనుమానం వస్తుంది. ఈ నా సందేహాన్ని నివృత్తి చేయి. ఏమిటి? కేన ఎవరి చేత, ప్రయుక్తః ప్రేరేపింపబడి, అయం ఈ పాపం చరతి పాపం చేస్తున్నాడు ఎవరు? పురుషః మనుష్యుడు. అనిచ్ఛన్నపి అంటే ఇష్టం లేకున్నా కూడా, వార్ష్ణేయ కృష్ణ బలాత్ అంటే బలాత్కారంగా అంటే బలవంతంగా, నియోజిత ఇవా నియమింపబడిన వాళ్ళలాగా ఎందుకు ఇలాంటి పాపాలు ఎవరి చేత ప్రేరేపింపబడి అతను చేస్తున్నాడు? మనుష్యుడైన వాడు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా బలవంతంగా ఎవరో నియమించినట్టుగా, ఎవరో చెప్పినట్టుగా, ఎవరితో ప్రేరేపించబడినట్టుగా పాపాలన్నీ ఎందుకు చేస్తున్నాడు అని అడిగాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. చేయకోరకున్నను మరి చేతలందు బానిసయగొచు మనుజుడు పాపములను చేయుచుండునిలా అడల చేయనేమి కారణముననో తెలుపుము కమలనయన. పద్యం ఇంకొకసారి.
చేయకోరకున్నను మరి చేతలందు బానిసయగుచు మనుజుడు పాపములను చేయుచుండునిలా అటుల చేయనేమి కారణముననో తెలుపుము కమలనయనా. ఈ శ్లోకానికి భావం: కృష్ణ, మనుష్యుడు తనకి ఇష్టం లేకపోయినా ఎవరి చేతో ప్రేరేపింపబడినట్టుగా బలాత్కారపూర్వకంగా ఈ పాపాచరణలో ఎందుకు నియుక్తుడవుతున్నాడు, ఎందుకు పాపాలన్నీ చేస్తున్నాడు అని అడిగాడు. ఆ ప్రశ్నకి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా సమాధానం చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ, భగవానుడు చెప్తున్నాడు. ఇది 37వ శ్లోకం. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. కామః ఏషః, క్రోధః ఏషః, రజోగుణ సముద్భవః, మహాశనః మహాపాప్మా, మహాశనో మహాపాప్మా అవుతుంది. విద్ధి ఏనం, విధియేనం, ఇహ విధ్యేనమిహ వైరిణం. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. కామః అంటే కోరిక, ఈ అంటే ఈ కోరిక. క్రోధ అంటే కోపం, ఏష ఇదే, ఇదే కోపం. రజోద్గుణ సముద్భవ, రజోగుణం వల్లటువంటి పుట్టినవి. తృప్తి పొంది, మహాశన తృప్తి పొందినది. మహాపాప్మ గొప్ప పాపము గలది. విద్ధి తెలుసుకో, ఏనం దీనినే, ఇహ ఈ జగత్తులో, వైరిణం శత్రువని అని చెప్తున్నాడు. కామం క్రోధం ఇవి రజోగుణం వల్ల పుట్టినవి, చాలా గొప్ప పాపం కలిగినవి. ఇవే ఈ జగత్తులో అందరికీ శత్రువులని తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నాడు. అడిగాడు కదా, ఎందుకు చేస్తారు ఈ పాపాలన్నీ అని చెప్పేసి, వీటి వలన చేస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. పరము పదము చేరను వైరి పార్థ తెలుసుకొనుము, అది కామము మరియు క్రోధము, అవి పాప కారణము. జనించు బలమగు గుణమది రజస్సు, మోక్షంబునకదియే అడ్డు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. పరమ పదము చేరను వైరి పార్థ తెలుసుకొనుము, అది కామము మరియు క్రోధము, అవి పాప కారణము. జనించు బలమగు గుణమది రజస్సు, మోక్షంబునకదియే అడ్డు. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఇది ఈ రజోగుణం వల్ల పుట్టినటువంటి తృప్తి లేనటువంటి అతి ఉగ్రమైనటువంటి, అంటే బలమైనటువంటి కామం కోరిక, క్రోధం కోపం కూడా ఇదే. ఈ జగత్తులో ఇవే శత్రువులని తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు అది ఈ 38వ శ్లోకంలో తెలుసుకుందాం. ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ, యథోల్బేన వృతో గర్భః తదా తేనేదమవృతం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ, యథోల్బేన వృతో గర్భః
తథా తేనేదమావృతం. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. ధూమేన అంటే పొగతోటి, అవ్రియతే పద విభాగం. ధూమేన అవ్రియతే, ధూమేన వ్రియతే వహ్ని యథా ఆదర్శ మలేన చ, యథాదర్శో మలేన చ అవుతుంది. యథా ఉల్బేన ఆవృత గర్భ, యథోల్బేన ఆవృతో గర్భ అవుతుంది. తథా తేన ఇదం ఆవృతం, తథా తేనేదమావృతం అవుతుంది. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. ధూమేన అంటే పొగతోటి, అవ్రియతే కప్పబడుతోంది. ఏమిటి? వహ్ని అగ్ని. మంట మండేటప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగతోటి ఆ మంట, ఆ అగ్ని కప్పబడిపోతూ ఉంటుంది. ఏ విధంగా అలా కప్పబడిపోతుందో అలాగే ఆదర్శ అద్దం, అద్దం మలేనచ మాలిన్యంతో కప్పబడిపోతుందో. మట్టి పడింది అనుకోండి, అద్దం మనకు కనబడదు కదా, అలాగనమాట. యథా ఏ విధంగా, ఉల్బేన మావి చేత, ఆవృత కప్పబడుతుందో. ఏమిటి? గర్భ, గర్భంలో ఉన్నటువంటి పిండం చుట్టూరా మావి ఉంటుంది. ఆ మావితోటి ఆ పిండం ఎలా అయితే కప్పబడి ఉంటుందో అలా తథా అదేవిధంగా తేన కామం చేత ఇదం ఈ జ్ఞానం మనిషి యొక్క వివేక బుద్ధి ఆవృతం కప్పబడి ఉంటుంది. అంటే కోరికలు ఎక్కువైతే మనిషి యొక్క వివేకం నశిస్తుంది. అది ఎలా నశిస్తుంది? పొగతోటి కప్పబడినటువంటి అగ్ని ఎలా అయితే కనబడదో, మట్టి అయినటువంటి మాలిన్యం అంటుకున్నటువంటి అద్దంలో మనకి ప్రతిబింబం ఎలా అయితే కనబడదో, మావిలో ఉన్నటువంటి గర్భం ఎలా కప్పబడిపోతుందో అలాగా కోరికలతోటి ఈ మానవుడి యొక్క వివేక బుద్ధి జ్ఞానం కప్పబడిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. పొగలు నిప్పును గప్పుచు మూసినట్లు, మలిన మద్దమున్ గప్పుచు మాపినట్లు, గర్భపిండమున్ మావితా కప్పినట్లు, కామమెప్పుడు జ్ఞానమున్ కప్పుచుండు. పద్యం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. పొగలు నిప్పును గప్పుచు మూసినట్లు, మలిన మద్దమున్ గప్పుచు మాపినట్లు, గర్భపిండమున్ మావితా కప్పినట్లు, కామమెప్పుడు జ్ఞానమున్ కప్పుచుండు. అర్జున, పొగ చేత నిప్పు, మురికి చేత అద్దం, మావి చేత గర్భస్థ పిండం ఎలా అయితే కప్పబడి ఉంటాయో అలాగే కామం అంటే కోరిక చవితి ఈ వివేక బుద్ధి, మానవుని యొక్క వివేక బుద్ధి కప్పబడి ఉంటుంది అని ఈ శ్లోకానికి భావం. ఇంకా ఏం చెప్పాడన్నది తర్వాత 39వ శ్లోకంలో చూద్దాం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ, కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ, కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం ఇప్పుడు. ఆవృతం జ్ఞానం ఏతేన, జ్ఞానమేతేన జ్ఞానినః నిత్యవైరిణ, జ్ఞానినో నిత్యవైరిణ అవుతుంది. కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ చ అనలేన, దుష్పూరేణ చ అనలేన, దుష్పూరేణ చ అనలేన అని. ఈ
పదాలన్నిటికీ ఇప్పుడు మనం అర్థాలు తెలుసుకుందాం. ఆవృతం అంటే కప్పబడి ఉంది. ఏంటి? జ్ఞానం, జ్ఞానము. ఏతేనా ఈ జ్ఞానం జ్ఞానిన జ్ఞానికి కప్పబడి ఉంది. దేంతోటి? నిత్యవైరణ ఎప్పటికీ శత్రువైనటువంటి కామరూపేణ కామరూపమైనటువంటి దుష్పూరేణచ నింపశక్యము గాని అగ్ని వంటి కౌంతేయ అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటనమాట, జ్ఞానికి అతని యొక్క జ్ఞానం నిత్యశత్రువైనటువంటి కామరూపమైనటువంటి అసలు తీర్చలేనటువంటి ముయ్యలేనటువంటి అగ్నిలాగా ఆ కోరికలు అతన్ని దహించేసి అతని యొక్క జ్ఞానం దాన్ని కప్పేస్తూ ఉంటుందయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అది ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. కామమనునది జ్ఞానమున్ కప్పునయ్య నిత్య శత్రువు జ్ఞానికి నిలను తృప్తి అనునది కలగదు సమము అగ్నితోడ ఎంత యత్నము చేసినను అంతమవదు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. కామమనునది జ్ఞానమున్ కప్పునయ్య నిత్య శత్రువు జ్ఞానికి ఇలను తృప్తి అనునది కలగదు సమము అగ్నితోడ ఎంత యత్నము చేసినను అంతమవదు. ఈ శ్లోకం యొక్క భావం. అర్జున, ఈ కామం జ్ఞానికి శత్రువయ్యా. కామం అంటే కోరిక అన్నమాట. ఈ కోరికల రూపమైనటువంటి అగ్ని వంటి ఈ కామం చేత వివేక బుద్ధి, ఆ జ్ఞాని యొక్క, ఆ మనుషుని యొక్క వివేక బుద్ధి కప్పబడిపోతోంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.